చెట్లను పెంచకపోవడం, ఉన్న చెట్లను నరికివేయడంతోనే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పచ్చదనాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో స్థానిక అధికారులతో కలిసి మొక్కలు నాటారు. పండ్ల మొక్కలతో పాటు పూల మొక్కలను పెంచాలని సూచించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని 5 రోజులు మాత్రమే కాకుండా నిరంతర ప్రక్రియగా అలవాటు చేసుకోవాలన్నారు. వ్యాసరచన, ఉపన్యాసంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. స్వచ్ఛమైనటువంటి పంట రావాలన్నా, ప్రకృతి బాగుండాలన్నా మరి మొక్కలు నాటడం అనేది ఒక చాలా ఇంపార్టెంట్. మొక్కల్ని కాపాడుకోవాలి, పంటలో రసాయన ఎరువుల యొక్క వాడకాన్ని కూడా తగ్గించాలి, పచ్చదనాన్ని పెంచాలి. అప్పుడు మనం హెల్తీగా ఉండగలుగుతాం. హెల్త్ బాగా లేకుండా ఎన్ని కోట్లున్నా తినే పరిస్థితి లేదు. అందుకనే ఇవాళ తినలేనటువంటి పరిస్థితుల్లో మన ఆరోగ్యాన్ని బాగు చేసే తిండి ఏదంటే, ఒకప్పుడు మన గ్రామాలలో తిన్నటువంటి మరి జొన్న రొట్టెలు, కొర్రలు, సాములు, ఇవి ఇవాళ ఆరోగ్యాన్ని బాగు చేసి ఔషధంగా ఈనాటి సొసైటీ గుర్తించి తినే పరిస్థితి వచ్చింది.